నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో డీజిల్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. నార్కెట్పల్లి అద్దంకి హైవేపై ఓ లారీ నుంచి డీజిల్ చోరీకి యత్నించారు. పైపులతో డీజిల్ చోరీ చేయటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకోవడంతో వారిని చూసి పారిపోయారు దొంగలు. ఘటనా స్థలంలో ఇన్నోవా కార్, 1000 లీటర్ల డీజిల్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం వెతుకుతున్నారు. కొన్ని రోజులుగా రాత్రి టైంలో ఆగి ఉన్న లారీల నుంచి ఫ్యూయల్ చోరీ చేస్తున్నారు దొంగలు. ఇందుకు సంబంధించి నార్కెట్పల్లిలో పలు కేసులు నమోదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, డీజిల్ దొంగతనంపై వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శ్రవంతి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి అద్దంకి హైవేపై రాత్రి డీజిల్ దొంగలు హల్చల్ చేశారు. నార్కట్పల్లి శివారులో లారీ ఆగి ఉన్న లారీకి సంబంధించి డీజిల్ దొంగలిస్తుండగా పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు పెట్రోలింగ్ వెహికల్ లో అక్కడికి రాగానే వాహనాన్ని వదిలిపెట్టి దొంగలు పారిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం నార్కట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలోనే ఆ వాహనం మొత్తం కూడా వాళ్ళ లోనే ఉన్నది. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోగా దాంట్లో దాదాపు 1200 పైచలకు డీజిల్, అదేవిధంగా 3 క్యాన్లు, ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దొంగలకు సంబంధించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత కొద్ది కాలంగా నేషనల్ హైవే NH65 పై పెద్ద ఎత్తున దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఆగి ఉన్న వాహనాలు కావచ్చు, అదేవిధంగా లారీలు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. లారీలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు కొంత సేద తీరేందుకు పక్కకు వాహనాలు ఆపుకొని నిద్రపోతారు. ఆ సమయంలో లారీలకు సంబంధించి డీజిల్ ని దొంగతనం చేస్తూ ఉంటారు ఈ గ్యాంగ్. ఇవి చౌటుపల్లి, చిట్యాల, అదేవిధంగా నార్కట్పల్లితో పాటు సూర్యాపేట జిల్లాలోని హైవేలో కూడా అనేక కేసులు వీళ్ళ మీద నమోదయ్యాయి. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు. మరోవైపు ఇటీవల కాలంలోనే నల్గొండ జిల్లాలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలు కావచ్చు, అదేవిధంగా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇక 2 రోజుల క్రితమే దాదాపు 250 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అదే నేషనల్ హైవే చౌటుపల్ కు సంబంధించి చౌటుపల్, అదేవిధంగా చిట్యాల మధ్యలో ఈ గంజాయిని పట్టుకున్నారు. ఇక ఈ రోజు పెద్ద ఎత్తున డీజిల్ దొంగతనం చేస్తూ ఉండగా వాళ్ళని పట్టుకున్నారు. ఇక దొంగలను కూడా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా పోయాయి. ఇప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేషనల్ హైవే మీద దొంగతనాలకు సంబంధించి చౌటుపల్ కావచ్చు, చిట్యాల, నార్కట్పల్లిలోనే ఇటీవల చాలా మంది ఫిర్యాదు చేశారు. లారీల ఓనర్లు, అదేవిధంగా అక్కడ కొంతమంది కార్లు కూడా ఆపి ఏదైనా వాళ్ళు నిద్రపోతూ ఉంటే కూడా దొంగతనాలు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఈ దొంగల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి ప్రస్తుతం అయితే చెప్పుకొస్తున్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మరోవైపు పోలీసులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇన్నోవాతో పాటు దాదాపు 1200 లీటర్ల డీజిల్, అదేవిధంగా ఏదైతే పైపులు వాళ్లకు డీజిల్ దొంగతనం చేసేటప్పుడు వాళ్ళకు ఒక టెక్నిక్, ఒక మోటార్ ఉంటుంది, అదేవిధంగా పైపులు ఉంటాయి. వెంటనే ఆ మోటార్ని ఆన్ చేసి ఆ పైపుల ద్వారా వీళ్ళు క్యాన్లలో నింపుకొని వాటిని పక్కకు బయట వేరే తక్కువ ధరకు అమ్ముకుతూ ఉంటారు. దాన్ని సొమ్ము చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు సంబంధించి గ్యాంగు అంతర్రాష్ట్ర ముఠాగానే చెప్పుకోవచ్చు. ఈ ముఠాను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి చిట్యాల సిఐ నాగరాజు, అదేవిధంగా నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వీళ్ళని ఛేదించారు. ఇంకా ప్రత్యేక బృందాలుగా విడిపోయి కూడా వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు శ్రవంతి.